హౌస్ ని చాలా మంచిగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కబోర్డ్స్ కానీ అవి కానీ ఎలివేషన్స్ కానీ జూమర్స్ కానీ ఇలా వాల్ గ్రానైట్స్ కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ కంప్లీట్లీ మన ఓనర్ ఎవరైతే దగ్గర నుండి కట్టించుకుంటారో. హై వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నడ వన్స్ అగైన్. సో మీ ముందుకు ఇంకొక మంచి ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ ని తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి వెరీ నియర్ టు మిస్టర్ అనమాట. హైవే చాలా దగ్గరలో అయితే ఉంటుంది. అండ్ ఈ హౌస్ కి వచ్చేసి మనకి ఇండస్ స్కూల్, అథనా స్కూల్, గుత్తిపెట్రోల్ చాలా దగ్గర అనమాట. ఈ హౌస్ వచ్చేసి మనకి కంప్లీట్లీ ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట. మనకి కబోర్డ్ స్టేజ్ కూడా పెట్టారు. సో లేట్ చేయకుండా మీరు కొత్తగా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను కూడా లేట్ చేయకుండా మీకు హౌస్ కంప్లీట్ వీడియో చూపించేస్తాను. సో హౌస్ వీడియో మీరు ఎండ్ టు ఎండ్ చూడండి, పాయింట్ టు పాయింట్ చూడండి. నేను పాయింట్ టు పాయింట్ చూపించేస్తాను హౌస్ వీడియో, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు మీరు ఏదైతే చూసినా ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా అనమాట. సో అండ్ మనకి ఎలివేషన్స్ లో మీరు చూడవచ్చు హౌస్ కి ముందర చాలా డిఫరెంట్ గా మనకి ఇలా నీట్ గా మంచి లుకింగ్ గ్రానైట్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి డోర్ దగ్గర మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఎంట్రన్స్ ఇటు సైడ్ మనకి స్టెప్స్ దగ్గర కూడా ఒక టాయిలెట్ అయితే ఉంటుంది. మీకు కంప్లీట్ గా చూపించేస్తాను హౌస్ యొక్క వీడియో ఎండ్ టు ఎండ్ చూడండి. సో మనకి హౌస్ ముందర నీట్ గా WPC ఫోమ్ షీట్స్ అయితే పెట్టడం జరిగింది. అండ్ మనకి చూడవచ్చు ఇక్కడ స్టెప్స్ దగ్గర టాయిలెట్ ఉంది. అండ్ ఆ టాయిలెట్ పైన మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం కూడా ఇలా నీట్ కబోర్డ్ చేసి పెట్టడం అయితే జరిగింది. అండ్ ఈ టైల్స్ వచ్చేసి చాలా గుడ్ లుకింగ్ అయితే ఉన్నాయి హౌస్ ముందర. మనకి ఇటు సైడ్ ఉందో ఇదేదో వచ్చేసి సెట్ బ్యాక్ అనమాట. అక్కడ మన బోర్ పాయింట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి బ్యాక్ సైడ్ వాషింగ్ ఏరియాలో మనకి అలా సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసినప్పుడు ఇది వచ్చేసి హాల్ అనమాట. మనకి కెమెరా వచ్చేసి మెయిన్ డోర్ దగ్గర అయితే ఉంది. అండ్ ఈ హౌస్ యొక్క మెయిన్ ఫేసింగ్ వచ్చేసి మనకి సౌత్ ఫేస్ అయితే ఉంటుంది. అండ్ మనకి సౌత్ ఫేస్ కావడం చేత ఇక్కడ ఒక ఈస్ట్ ఫేస్ కు డోర్ పెట్టడం జరిగింది. అండ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి హాల్. సో మంచి స్పేస్ అయితే ఉంది హాల్లో. అండ్ మనకి టీవీ ఏరియాకి ఇలా కబోర్డ్స్ అయితే చేయించడం జరిగింది. సో ఇక్కడ మనం టీవీ ఇన్స్టాల్ చేసుకున్నా కూడా సో మంచి గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది హాల్లో. మనకి ఇక్కడ కింద కబోర్డ్స్ కూడా చేయించడం జరిగింది. సో మంచిగా అయితే ఉంది హాల్, మనకి నీట్గా అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ జూమర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు చూస్తుంటే POP. అండ్ దిస్ ఈజ్ వన్స్ అగైన్. సో మనకి ఈ హౌస్ లో కూడా ఇక్కడ వాల్ గ్రానైట్ అయితే మెయింటైన్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనకి హౌస్ లో ఒక మంచి అంబియన్స్ అంటే మంచి గుడ్ లుకింగ్ అంటే మీకు అదే హాల్లో అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి హాల్. ఒకసారి మీకు POP చూపించేస్తాను క్లారిటీగా చూడండి. ఏది చూస్తున్నా ఇది వచ్చేసి POP అనమాట. సో మనకి నీట్ గా ఇన్స్టాల్ చేయడం జరిగింది. POP కూడా కలర్స్ కూడా క్లాసిక్ అయితే ఉంది. కిచెన్ అనమాట. సో కిచెన్ లో మనకి ఇలా నీట్ గా డోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కిచెన్ లో కూడా మనకి క్లాసిక్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది రెగ్యులర్ గా ఓపెన్ అండ్ మనకి థింగ్స్ పెట్టుకొని డబ్బాస్ ఏదో పెట్టుకుని అయితే యూజ్ చేయడానికి అయితే ఉంటుంది. మనకి ఇక్కడ కూడా కబోర్డ్స్ మెయింటైన్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్లీ హాల్లో అండ్ కిచెన్ అండ్ బెడ్రూమ్ లో కూడా మంచి గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్ ఏరియా స్పేస్ కూడా మంచిగా అయితే ఉంది. ఇక్కడ కూడా థింగ్స్ ప్రొవైడ్ చేయడానికి పెట్టుకోవడానికి అయితే మనకి ఇలా కబోర్డ్స్ తో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి రెడీ టు ఆక్యుపై అనమాట. కబోర్డ్స్ అయితే కంప్లీట్ గా అయితే ఉన్నాయి. మీకు ఒకసారి పూజ రూమ్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి చూడవచ్చు మీరు కబోర్డ్స్ నీట్ గా అయితే మనకి ఇలా కబోర్డ్స్ చేసి చేయడం జరిగింది. అండ్ కింద కూడా డ్రాస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది చూడండి స్పేస్ కూడా మంచిగా అయితే ఉంది. మీరు చూస్తుంటే మీకు అర్థం అవ్వచ్చు. అండ్ ఇక్కడ కూడా కబోర్డ్స్ అయితే చేయించడం జరిగింది. అండ్ కింద కూడా ర్యాక్స్ అవన్నీ నీట్గా అయితే ఉన్నాయి. కూడా మనకి సో ఇలా స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో కిచెన్ చాలా మంచి గుడ్ లుకింగ్ అయితే మనకి కిచెన్ లోంచి హౌస్ ఈ హాల్ యొక్క ఓవర్వ్యూ ఇలా ఉంటుంది అనమాట. అండ్ అక్కడ చూసిన డోర్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఈస్ట్ ఫేస్ కి డోర్ అనమాట. మనం హాల్లో నుంచి ఇలా చూస్తే మనకి ఇక్కడ వచ్చేసి ఈ బెడ్రూమ్స్కి వెళ్తాలో ఇలా నీట్గా ఎలివేషన్ చేయడం జరిగింది. అది మంచి ఇంటీరియర్ తో చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. సో మనం ఎగ్జాంపుల్కి దీన్ని డైనింగ్ ఏరియాలో కూడా యూజ్ చేయొచ్చు. మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మరి చూస్తుంటే సో మనకి ఇదైతే చాలా మంచి డిజైన్ అయితే చేయడం జరిగింది వాల్స్ కి. సో ఇదంతా కొంచెం ఆర్ట్ తో కూడిన పని అనమాట. ఇట్స్ లుకింగ్ గుడ్ అనమాట, క్వైట్ గుడ్. మీరు చూస్తున్నారు కదా బెడ్రూమ్ కి యూజ్ చేసిన డోర్స్ కూడా చాలా మంచిగా అయితే యూజ్ చేయడం జరిగింది. సో మంచి డిజైన్ గా ఉన్న డోర్స్ అయితే యూజ్ చేయడం, చౌకళ్ళు కూడా మంచిగా యూజ్ చేయడం జరిగింది. బెడ్రూమ్స్ కూడా మీకు చూపించేస్తాను ఇప్పుడు. సో మీరు ఏదైతే చూస్తున్నారో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి సైజ్ లో అయితే ఉంది. సో మీరు ఒకసారి వచ్చి రియల్ టైమ్ లో చూస్తే మీకు హౌస్ యొక్క కంప్లీట్ థింగ్స్ అనేవి అర్థమవుతాయి అనమాట. అండ్ మనకి ఇక్కడ చూస్తే కబోర్డ్స్ కూడా మంచి క్లాసిక్ కలర్స్ తో మనకి పెట్టడం జరిగింది, ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో మనకి లాక్ సిస్టమ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు దీనికి. సో పిల్లల ఏమన్నా మెయిన్ థింగ్స్ ఉంటే డిస్టర్బ్ చేయకుండా లాక్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేశారు. కబోర్డ్స్ కూడా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఈ బెడ్రూమ్ లో ఈ కలర్ కూడా చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. మీకు తెలిసిందే ప్రతి ఒక్కరు మనకి ఒక బెడ్రూమ్ లో ఒక డిఫరెంట్ కలర్ మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి. సో ఇది చాలా గుడ్ లుకింగ్ అయితే ఉందన్నమాట. మీకు బెడ్రూమ్ లో ఉన్న POP చూపించేస్తాను. సో బెడ్రూమ్ లో ఉన్న POP చాలా క్లాసిక్ అయితే ఉంది, ఎక్కువ హడావిడి లేదు. సో వన్స్ అగైన్ ఈ వాల్ చూడొచ్చు మీరు, ఇది వచ్చి మంచి గుడ్ లుకింగ్ అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ
బెడ్రూమ్లో ఇలా నీట్గా ఇదైతే ప్రొవైడ్ చేశారు. లైట్స్ కొంచెం చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. ఇప్పుడు ఏదైతే చూసినది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో టాయిలెట్ అనమాట. సో స్పేసియస్గా అయితే ఉంది, మరి ఇరుగ్గా లేదు, అండ్ మనకి వెస్టర్న్ స్టైల్లో ప్రొవైడ్ చేయండి. సో ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. కిడ్స్ బెడ్రూమ్ కూడా మంచి డోర్ అయితే పెట్టడం జరిగింది. అండ్ మనకి కిడ్స్ బెడ్రూమ్లో కూడా మనకి కబోర్డ్స్ చేయించారు, నీట్గా అయితే ఉంది. సో ఇక్కడ కూడా అక్కడికి కలర్స్ డిఫరెన్స్గా పెట్టడం జరిగింది. సో ఇట్స్ క్వైట్ క్లాసీ లుకింగ్ కలర్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకి కలర్ వచ్చేసి మంచి క్లాసిక్ అయితే ఉన్నాయి. కబోర్డ్స్ కూడా ఇక్కడ కూడా పెయింట్ జరిగింది. అండ్ విండో కూడా మనకి ప్రతి బెడ్రూమ్లో అయితే విండో వెంటిలేషన్ కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. కిడ్స్ బెడ్రూమ్లో ఇక్కడ ఈ వాల్కి ఇలా డిఫరెంట్గా థీమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇది చాలా మంచిగా అయితే ఉంది, చాలా గుడ్ లుకింగ్ గా ఉంది. అండ్ కిడ్స్ బెడ్రూమ్ లో మీరు చూస్తే మనకి పిఓపికి సో ఇలా నీట్గా మీరు చూస్తుండొచ్చు ఇన్స్టాగ్రామ్లలో లేకుంటే యూట్యూబ్ షార్ట్స్ లో ఇలా ఇది వచ్చేసి మంచిగా ఉంటుంది. సో దాన్ని టచ్ చేస్తే పిఓపి స్మూత్ గా మనకి ఒక కాటన్ ఉంటుంది కదా, అలా ఫీల్ అయితే ఇస్తుంది అనమాట. మనకి ఇక్కడ కూడా డిఫరెంట్ గా ఇలా పెట్టడం జరిగింది లైట్స్. అండ్ మనకి ఈ బెడ్రూమ్లో ప్రతి బెడ్రూమ్లో ఏసీ పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇది వచ్చేసి మనకి కిడ్స్ బెడ్రూమ్ యొక్క టాయిలెట్ అనమాట. అండ్ మనకి ఇక్కడ ఎక్స్ట్రా స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అయితే మెయింటైన్ చేశారు. బాల్కనీలో ఇక్కడ మొత్తం మీరు చూస్తుంటే మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇటు సైడ్ చూస్తే మెయిన్ హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ కి సెట్ బ్యాక్ అయితే కనిపిస్తుంది. సో చూడొచ్చు మీరు, అది గ్రిల్ ఏదైతే ఉందో దాని ముందర అది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్ డోర్ అనమాట. అండ్ సో మనకి ఇక్కడ ఈశాన్యానికే మనకి బోర్ పాయింట్ సంపు అని ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ వాషింగ్ ఏరియా అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి వాష్ ఏరియా. అండ్ మనకి వాషింగ్ మిషన్ కోసం ఇలా హౌస్ కంప్లీట్ వీడియో చూసాను అనుకుంటాను. సో ఒకసారి చూడలేదంటే వెనక్కి వెళ్ళి ఒకసారి కంప్లీట్గా చూడండి. ఎందుకంటే మనకి హౌస్ని చాలా మంచిగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కబోర్డ్స్ కానీ అవి కానీ ఎలివేషన్స్ కానీ జూమర్స్ కానీ ఇలా వాల్ గ్రానైట్స్ కానీ ఎవ్రీథింగ్ ఇట్స్ కంప్లీట్లీ మన ఓనర్ ఎవరైతే దగ్గర ఉండి కట్టించుకుంటారో అదే విధంగా. ఎందుకంటే వీళ్ళు ఏ బిల్డర్ ఎవరైతే ఉన్నారో మన ఏ బిల్డర్ అయినా కానీ వాళ్ళు హౌస్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా ఒక మంచి కస్టమర్కి ఒక మంచి హౌస్ ఇవ్వాలనే, అంటే బయ్యర్కి ఎవరైతే హౌస్ కొనాలని చూస్తున్న వాళ్ళకి మంచి హౌస్ ఇవ్వాలనే కడతారు. కాబట్టి సో మీరు ఒకసారి చూసి నచ్చిందంటే రేట్స్ అవన్నీ మన రేట్స్ అనేది డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్గా మెయిన్ థింగ్ వచ్చేసి చెప్పాను కదా, ఇది వచ్చేసి మనకి మిస్టర్లీ దగ్గరలో ఉంటుంది. అండ్ మనకి గుత్తిపేట చాలా దగ్గర అతనే స్కూల్ అండ్ ఇండో స్కూల్ ఇవన్నీ చాలా దగ్గర అయితే ఉంటాయి. మనకి ఇటు సైడ్ ముందుకు వెళ్ళామంటే మనకి ఇంకా రెస్టారెంట్స్, పిస్తా హౌస్, ఇంకా మీకు తెలిసిందే లావా స్టోన్ పిస్తా హౌస్, ఆహా, సో ఓటీజీ. సో బేస్డ్ ఆన్ దట్ మనకి మంచి కమర్షియల్ ఏరియా కూడా అందుబాటులో ఉంది, రెస్టారెంట్స్ అనే అవన్నీ. మనం స్ట్రైట్గా హైవే నుంచి వెళ్ళామంటే మనం బళ్ళారి చౌరస్తాకి వెళ్ళిపోతాం. అండ్ మనం అలా బళ్ళారి చౌరస్తాకి హైవే ద్వారా వెళ్ళిపోవచ్చు. మనకి ఇటు బెంగళూరు అంటే బెంగళూరుకి, సో హైదరాబాద్ కూడా మనం వెళ్ళడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. సో హైవేకి చాలా దగ్గర, సో చాలా దగ్గర అంటే ఇంకా ఒక 1/2 కిలోమీటర్ లోపు అయితే ఉందన్నమాట. అండ్ మీరు కంప్లీట్ వీడియో చూస్తే మీకు ఒక హౌస్ యొక్క అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది అనమాట. అది నేను అందుకని మీకు స్కిప్ చేయకుండా చూడాలని చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హౌస్ యొక్క సైజ్ వచ్చేసి, హౌస్ విషయానికి వచ్చేస్తే హౌస్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 27x40 అనమాట. 2.5 సెంట్స్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో మనకి మంచిగా బెడ్రూమ్ సైజెస్ కానీ, ఈ హాల్ కానీ, కిచెన్ కానీ, మనకి సెట్ బ్యాక్స్ కానీ, సో చాలా మంచి, ఇది ఎక్కడ స్థలం వేస్ట్ చేయకుండా నీట్గా అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో 2.5 సెంట్స్లో ఇది వచ్చేసి ఫేసింగ్ చెప్పాను కదా, దక్షిణం ఫేసింగ్ అనమాట, సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. సో మనకి దానికోసం ఒక ఈస్ట్ కూడా ఒక డోర్ అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే సో కంప్లీట్లీ ఫర్నిష్డ్ అనమాట. మనకి కబోర్డ్స్ ఉన్నాయి బెడ్రూమ్లో, కిచెన్లో, మనకి ఇక్కడ టీవీ ఏరియాలో కూడా మంచిగా అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ వాల్స్, సో ఈ హౌస్కి మంచి ఇన్వెస్ట్మెంట్ అయితే ఉందన్నమాట. సో మీరు ఎవరైనా హౌస్ చూసి నచ్చుకోవాలనుకుంటే, సో ప్రైజింగ్ విషయానికి వచ్చేస్తే, సో చెప్పేసాను ఒకేందుకు ప్రైస్ కోసం వెయిట్ చేస్తున్నట్లున్నారు మీరు బాగా. సో ప్రైజింగ్ విషయానికి వచ్చేస్తే ఇది వచ్చేసి మనకి 65 లక్షలు చెప్తా ఉన్నారు. 65 lakhs నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది. అండ్ సో మీరు వచ్చి చూసి సో రేట్ మాట్లాడాలన్న టైంలో నేనైతే మన ఛానల్ నుంచి మీకు డిస్కౌంట్ అయితే ఇప్పిస్తాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సో మన స్కూలింగ్స్కి, పిల్లలకి స్కూలింగ్, కాలేజెస్ ఇటు వెళ్తే మనకి సుబ్బారెడ్డి, నర్సింగ్, బిట్స్ కాలేజ్ ఇవన్నీ చాలా దగ్గరలో అయితే ఉంటాయి అనమాట. ఈ హౌస్కి ఇవైతే చాలా దగ్గరలో ఉంటాయి. అండ్ ఇంకోటి కదా, మళ్ళీ ఒకసారి మీకు హౌస్ యొక్క సైజ్ చెప్తాను. 27x40 2.5 సెంట్స్లో ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మనకి 65 lakhs రేట్ చెప్తున్నారు. ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంది. మీరు మన ఛానల్ ద్వారా వచ్చినా మీకైతే నేను డిస్కౌంట్ ఇప్పిస్తాను అనమాట. అండ్ సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్, కొలీగ్స్కి అయితే మీరు షేర్ చేయండి. అండ్ మీకు యాక్చువల్లీ నేను ప్లాట్స్ కొన్ని వీడియో తీసాను అనమాట.
సో అవి మీకు ఈ డిస్ప్లేలో పెట్టేస్తాను ఇక్కడ సైడ్ ప్లాట్. మనకి నన్ను టు రొద్దిపల్లె వెళ్ళినట్టు ఒక 10 సెంట్స్ ప్లాట్స్ వచ్చేసాయి అనమాట. సో దాని యొక్క వీడియో మీకు ఇక్కడ పెడతాను. అండ్ మనకి నన్నూరు వెళ్ళే రూట్లో, నన్నూరు దాటిన తర్వాత మనకి రొద్దిపల్లె వెళ్ళే రూట్లో ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళకు వచ్చేసి ఈ ప్లాట్ వీడియో చూడొచ్చు. డీటెయిల్స్ కూడా మీకు కావాలంటే మీరు నాకు కాల్ చేయండి, నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది కదా, అదనమాట. సో ఇది వాటి వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఇలానే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ముందుకి ఇంకా మరీ హౌసెస్ తీసుకొస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కర్నూలు హబ్ వీడియోస్. మీరు ఇలానే మన ఛానల్ సపోర్ట్ చేస్తుండండి. మీకు చెప్పాను కదా, ప్లాట్స్ వచ్చేసి మనకి నన్నూరు నుంచి లొద్దిపల్లె వెళ్ళే రూట్లో పెట్రోల్ బంక్ ఉంటుంది. దాని సైడ్లో వచ్చేసి మనకి 10 సెంట్స్ అలా 27 సెంట్స్ వరకు అక్కడ సపరేట్ ప్లాట్స్ అయితే ఉన్నాయి. సో 10 సెంట్స్ ఒక బిట్, ఇంకో 10 సెంట్స్ ఒక బిట్, అలా 10 సెంట్స్ ఎవరైనా ప్లాట్లలో ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను. మనకి ఒక చెక్ పోస్ట్లో కూడా ఒక ప్లాట్ ఉంది, అది షార్ట్ వీడియో మీకు మెన్షన్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో ఇది వాళ్ళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే.